గాయ్స్ వెల్కమ్ టు బీబీ8 తెలుగు. నిన్న సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్‌మేట్స్ ఏమేం చర్చించుకున్నారు? అసలు సోనియా ఎగ్జిట్ అయిపోయిన తర్వాత పాపం ఆమె మంచిదే అని కొంతమంది అనడం, కొంతమంది లేదు అని అదే స్టాండ్ మీద నిలబడడం బానే ఉన్నాయి కాన్వర్జేషన్స్ అంతా. అండ్ ఈవెన్ మణికంఠ జైలుకెళ్ళాడు. జైలుకెళ్ళిన తర్వాత మణికంఠ అండ్ నైనిక మధ్య అసలు ఏదో ఒక సాఫ్ట్ కమ్యూనికేషన్ జరిగినట్టుగా అయింది. ఆహా! ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు అనుకున్న టైంలో వీళ్ళిద్దరు నామినేషన్స్‌లో ఒకళ్ళనొకళ్ళు యేసుకున్నారని తెలిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే నీ నీకు నేనైనా నువ్వు నాకేస్తావా నామినేషన్స్ యేసేయి కావాలంటే అని నిఖిల్ అన్నావు. ఇలా నామినేషన్స్ గురించి పబ్లిక్‌గా మాట్లాడుకున్నారు. ఈ లాస్ట్ టైమే అనుకుంటే ఈసారి కూడా ఇలాగే జరిగింది. మరి నాగార్జున గారు ఎందుకు ఈ వీక్ చెప్పలేదో ఈ వీకెండ్ నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ దీనికంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయిలే అని అవి కవర్ చేశారా ఏమో తెలీదయితే. ఈ నామినేషన్ గురించి అయితే కంపల్సరీ నెక్స్ట్ వీక్ చెప్తారు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇటువైపు వచ్చేసి పాయింట్ల వైస్‌గా చెప్తాను. అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ సోది. సోనియా వెళ్ళిపోవడం వెనక రీజన్ ఏమై ఉంటది అనేది అందరూ ట్రేస్ ఔట్ చేసే పనిలో ఉన్నారు. నబీల్ వచ్చి గ్రూప్ గేమ్ కదా! అందుకే నెగెటివ్ అయ్యి ఉంటది పాపం. పైపెచ్చు గ్రూప్ గేమ్‌లో ఈమె ఎక్కడో ఎనకాల ఉంది. సో, ఈమెకు ఎక్కువ కంటెంట్ ఉండుండకపోవచ్చు. ఎక్కువ కనిపించలేదు కదా! అన్నట్టుగా నబీల్ ట్రేస్ ఔట్ చేశాడు. నబీల్ వచ్చేసి ఇంకోడు అంటాడు, సోనియా ఏంటో వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్‌లో ఇస్తది కదా! సో, అన్ని చోట్ల బావుంటాడు ఎక్సెప్ట్ నామినేషన్ అంటది. నామినేషన్స్‌లో నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. అలాగే ఉండాలి గదా! నామినేషన్స్‌లో ఆ మాట మన మన మాట వినిపించాలంటే మరి ఆ మాత్రం ఉండాలిగా అన్నట్టు నబీల్ అంటుంటాడనమాట. నబీల్ ఇంకో మాట గూడా అంటాడు. యాక్చువల్‌గా నేను సోనియా ఉండుంటే మళ్ళీ సోనియాకి నామినేట్ చేసి ఒక విషయం చెప్పేవాడిని. సెకండ్ వీక్‌లో నన్ను హైప్ చేస్తూ ఏ పాయింట్స్ అయితే చెప్పిందో అవే పాయింట్స్ తీసుకొచ్చి లాస్ట్ వీక్‌లో నేను నామినేట్ చేశానని చెప్పి నన్ను తిరిగి నామినేట్ చేసింది. సెకండ్ వీక్‌లో అసల ఎవరి గురించి పట్టించుకోడు. గేమ్ గురించి ఆలోచిస్తాడు. అందరితో కలిసుంటాడు. చాలా అది ఇది అని చెప్పిన సోనియా సేమ్ లాస్ట్ వీక్‌లో వచ్చేసరికి ప్లేట్ మార్చేసి నేను నామినేట్ చేశానని చెప్పి సేమ్ రివర్స్‌లో నాకు రివర్స్ పాయింట్స్ ఏసి చెప్పింది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు నబీల్ చెప్పాడనమాట. విష్ణుప్రియ అంటుందిక్కడ. ఏమో ఆమంటే నాకెప్పుడు భయమే. ఎందుకంటే ఫస్ట్‌లో ఏదో తన స్పేస్‌లోకి మాట్లాడదామని నేనెళ్తే ఏదో 5 మినిట్స్ నీతో మాట్లాడానని చెప్పి నా ప్లేస్‌లోకి నువ్వు రావాలని కాదు అన్నట్టుగా అనిందంట. అప్పటి నుంచి నేను స్టాప్ అయిపోయాను. నాకు చాలా భయం ఆమంటే అని విష్ణుప్రియ చెప్తుంది. ఇంకా మాట్లాడుతూ అసలు నబీల్‌ని ఎంత టార్చర్ పెట్టింది. కేవలం తనని తిరిగి నామినేట్ చేశాడని చెప్పి అసలు 2 వీక్స్ అతన్ని టార్చర్ పెడుతూనే ఉంది గదా! అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆల్సో వెళ్ళిపోయేటప్పుడు కూడా చూడు నైనికతో ఎంత కనెక్ట్ అయినట్టుగా ఉంది. కానీ నైనికకు చూసావా బ్రేకబుల్ అని చెప్పి ఆ పాపడ కూడా ఇచ్చింది. అదెంతవరకు కరెక్ట్ అన్నట్టు మాట్లాడుకుంటారు. ఆ విషయంలో తప్పేం లేదు. ఏముందంటే వెళ్ళిపోయే ముందు ఎవరు ఎలాంటి వాళ్ళో స్ట్రైట్ ఫార్వర్డ్‌గా చెప్పాలి. సో, తను అదే చేసింది. నైనిక ఇప్పుడు అసలే డేంజర్ జోన్‌లో ఉంది కాబట్టి తనకి సజెస్ట్ చేసినట్టుగానే చేసింది. ఆ విషయంలో తప్పు లేకపోయినా మిగతా ఈ నబీల్‌ని టార్చర్ చేయడం ఇవన్నీ కొంచెం అలాగే చేసింది కొంచెం సోనియా. మణికంఠ, నైనిక మంచి కాన్వర్సేషన్ నడుస్తూ ఉంటుంది. విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి అది ఇది అంటా ఉంటాడు. మనసులో ఏం పెట్టుకోదు అంతా పైకి మాట్లాడేస్తది అంటా ఉంటే నైనిక అంటది. అది మనం ఎలా చెప్పగలం? మనం చెప్పలేము. మనం చూసేది ఒకవైపే కదా! అన్నట్టుగా నైనిక అంటది. దీన్ని బట్టి ఏమర్థమైంది? విష్ణుప్రియకి నైనికకి అస్సలు పట్టలేదు. ఆయనకి అండా ఉండదనమాట. ఈసారి నాకు అందరూ గుద్ది పడేస్తారు చూడు. నువ్వు గేమ్ కనిపించట్లేదన్నారు గదా! నాగార్జున గారు నన్ను. అది ఇది అంటా ఉంటది. ఉన్న 10 మంది కూడా ఏసేస్తారు నాకు అంటే, అది ఉందే 10 మంది నీకు 10 మంది ఎట్లా ఏస్తారమ్మా అన్నట్టు మణికంఠ అంటాడు. ఆయన మణికంఠ గురించి అంటాడు. నీ మీద అయితే నాకు ఏ పాయింట్స్ లేవు మణి. ఎక్కడో కొడతంది నైన్‌గా మణికంఠనే ఏస్తాడని. నీ మీద ఏ పాయింట్స్ లేవు మణి నాకు అని చెప్తుంది. అంటే అసలు ఏమోరా బయటికెలా ఎళ్తుందో ఏమో అది ఇది అన్నట్టుగా మణికంఠ అంటుంటే ఆహ్, అదేం లేదు నువ్వు బాగానే ఆడుతున్నావు. అందుకే గదా! నాగ్ సార్ వచ్చినప్పుడల్లా నీకు ఏదో ఒకటి సజెషన్స్ అని నువ్వెలా ఆడాలో మళ్ళీ ఆయన కరెక్షన్స్ అవి చెప్తున్నారు. సో, దాన్ని బట్టయినా అర్థమవుతుంది గదా! నువ్వు బాగా ఆడుతున్నావని. నువ్వు అలా ఏమనుకోకు అన్నట్టుగా చెప్తా ఉంటది. నాకు చూడు నా ఓన్ క్లాన్‌తోనే గొడవలున్నాయి. సీత, విష్ణుప్రియ ఈళ్ళందరితో గొడవలు పెట్టుకున్నాను ఈ వీకు. సీతనేమో హ్యామర్‌లో నన్ను చూజ్ చేయలేదని అండ్ విష్ణుప్రియ వచ్చేసి నేను ఆమెకు హ్యామర్ ఇవ్వలేదని ఏంటో గొడవలైతే వచ్చేసినాయి. ఇప్పుడు 10 మంది దాకా ఇప్పుడు నాకే ఏస్తారన్నట్టుగా చెప్తదనమాట. ఆహ్, మణికంఠ అంటాడు, "ఏమోరా బయటకెలా ప్రొజెక్ట్ అవుతుందో మనకు తెలీదు. అసలు నేనెలా ఆడుతున్నానో నాకే తెలియట్లేదు" అని కన్‌ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో చెప్తాడు కదా! కొన్ని మాటలు అలాగే చెప్తా ఉంటాడిక్కడ. మణికంఠ అడుగుతాడనమాట, "నువ్వు నాకెందుకు ఇక్కడ సేవ్ చేయలేదు నిన్న జరిగిన దాంట్లో నాకెందుకు ఓట్ చేయలేదు" అన్నట్టుగా అంటే సో, తినంటది నైనిక. అరే! నువ్వు సేవ్ అవుతావని నాకు ఖచ్చితంగా తెలుసు. సోనిక స్టాండ్ తీసుకుందా
తీసుకుందామని అలా అన్నాను. అంతే తప్ప ఏమి లేదు అని మణికంఠకి చెప్పే ప్రయత్నం అయితే చేస్తది. అసలిక్కడ హౌస్‌లో ఓపెన్ బుక్ రా! నీ అంత ఓపెన్‌గా ఎవరు అవ్వలేదు. సో, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఆడితే చాలు అన్నట్టుగా సలహాలిస్తా ఉంటది నైనిక మణికంఠకి. ఇటువైపు మణికంఠ మళ్ళీ నైనికకి చెప్తాడనమాట. "నువ్వు ఈ మధ్య 'బిగ్ బాస్' నుంచి నీకెక్కువ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నావని అది కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకో" అంటుంటే మనోడు తెలిసిందే గదా! ఈ పాయింట్ చెప్పగానే నైనిక గుండెల్లో రైలు పరిగెత్తుతుంటాయి. అమ్మో! ఈడికో పాయింట్ చిక్కిందని. నేను ఇంట్లో అయితే హిందీలో మాట్లాడతాను. ఇక్కడికొచ్చేటప్పటికి ఇంగ్లీష్ వచ్చేస్తుంది నాకు. సో, ఏం చేయను నాకు అర్థం కావట్లేదు అంటే, నేను అంతేలే నామినేషన్స్‌లో అప్పుడప్పుడు రెచ్చిపోయినప్పుడు నాకు ఇంగ్లీష్ వస్తుంది. అది ఇది అని మణికంఠ అంటున్నాడు. నాకైతే ఈ వీక్ సోనియాని చేద్దామని ఉందిరా. నేను ఆల్రెడీ సోనియాకి అక్కకి చెప్పాను గూడా నేను నీకే వేస్తానక్క అని చెప్పి మణికంఠ. అన్నట్టు చెప్తున్నాడనమాట. మళ్ళీ నాకెందుకో ఈ వీక్ అసలు నిఖిల్ నచ్చట్లేదురా. పృథ్వీ అయితే బాగా ఆడుతున్నాడు అని చెప్తున్నాడు మణికంఠ. వీళ్ళిద్దరూ ఇలా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటారు. ఇది తర్వాత తెలిసిందే వీళ్ళిద్దరూ మణికంఠ తీసుకెళ్ళి మళ్ళీ నైనికాకే వేస్తాడంట. వైపు విష్ణు, సీత కాన్వర్జేషన్ నడుస్తా ఉంటది. ఎవరికేద్దాం అనుకుంటున్నావు నామినేషన్ అని చెప్పి. ఇంక అంతా డైరెక్ట్ అయిపోయారు ఇక. బిగ్ బాస్ కూడా వదిలిపడేసాడు. ఇంక అంతా డైరెక్ట్ అయిపోయాడు. విష్ణుప్రియ అంటుంటది, "నాకు ఎవరి మీద పాయింట్స్ లేవు. నేనైతే నైనికాకే ఏద్దాం అనుకుంటున్నాను. అసలు ఏమన్నా కనిపించిందా? ఈ వీక్ ఏమి కనిపించలేదు. పైగా హ్యామర్ తీసుకెళ్ళి నాకివ్వకుండా ఎవరికిచ్చింది? సోనియాకిచ్చింది. నాకిస్తే మన గ్రూప్‌లో నిన్ను గాని మనకైనా సపోర్ట్ చేసుకున్నట్టు ఉండేది కదా! మరి అదేమి ప్లానింగో మనకు తెలీదు." సీత ఏమంటదంటే, "నువ్వు చెప్పే పాయింట్ కొంచెం స్ట్రెయిట్‌గా చెప్పరా! స్ట్రెయిట్‌గా తనకు అర్థమయ్యేలాగా పాయింట్ పెట్టు. అప్పుడు ఏ బాధ ఉండదు" అన్నట్టుగా సీత అంటది. అండ్ ఇక్కడ నబీల్ వచ్చేసి సీతతో మాట్లాడుతూ ఉంటాడు. సీత అడుగుతది, "నువ్వెవరికేస్తావు ఈసారని?" చీఫ్ నిఖిల్ ఉన్నాడు కదా! నిఖిల్‌కేస్తాను అంటాడు. ఇటువైపు నిఖిల్ అండ్ నైనిక మాట్లాడుకుంటా ఉంటారు. ప్రేరణ నీకెయ్యాలనుకుంటుంది. ఖచ్చితంగా ఏస్తది. ప్రేరణ నాకే ఖచ్చితంగా ఏస్తది నాకు తెలుసు అని నిఖిల్ అంటాడు. అండ్ ఆల్సో విష్ణుప్రియ కూడా ఎయ్యొచ్చు అంటే, విష్ణుప్రియ కూడా ఏస్తదా అన్నట్టుగా అంటుంటే విష్ణు అక్కడే నడుచుకుంటా వస్తది. విష్ణుప్రియ అని అడుగుతాడు, "నువ్వు కూడా ఏస్తావా నాకు?" అంటే, కానీ నువ్వు చీఫ్ కదా అని డైరెక్ట్‌గా అంటది విష్ణుప్రియ. అయితే ఏమైంది ఎయ్యి అని చాలా ఉత్సాహపడుతుంటాడు ఇక్కడ నిఖిల్. అందరూ ఎయ్యమని అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడప్పుడు బ్రేక్ రాకుండా అలా నామినేషన్స్‌లో ఉంటే మంచిదని వాళ్ళ ఫీలింగ్. అది నిఖిల్‌కి బాగా తెలుసు. అభయ్ విషయంలో కూడా అదే బెడిసి కొట్టిందని నిఖిల్ ఫీలింగ్. అండ్ విష్ణుప్రియ, సీత మాట్లాడుకుంటా ఉంటారు కదా! అండ్ ఆల్సో విష్ణుప్రియ అంటది, "నేను నబీల్‌కి కూడా నామినేట్ చేస్తాను. ఎందుకంటే నబీల్ వల్లే లగ్జరీ టాస్క్ పోయింది. రాంగ్ డెసిషన్ తీసుకున్నాడని నాకు అనిపించింది అక్కడ" అని అంటుంటారు. అక్కడ బాగా అందరూ నబీల్ మీద కూడా ఉందనమాట చాలామందికి, ఇటు మణికంఠతో పాటు. అండ్ నైనికని కూడా నామినేట్ చేస్తానని ముందే చెప్పింది కదా! హ్యామర్ టాస్క్ వస్తే నాకు ఇవ్వకుండా సోనియాకి ఇచ్చింది, అసలు అదేమి లాజిక్ అని మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ. లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఎవరితో, నిఖిల్‌తో. ఈ వీక్ కనుక సోనియా ఉంటే కనుక నేను నామినేట్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే ఈ వీక్ బాగానే ఆడింది. తన మీద నాకు ఈ వీక్ ఏ పాయింట్స్ లేవు. అసలు యష్మి అయితే పాయింట్ అసలు అంటే అసలు వెనక ముందు అనేది అసలు లేదు యష్మికి. ఈ హౌస్‌లో ఉన్న వాళ్ళలో యష్మి, ప్రేరణ ద బెస్ట్ అని చెప్పాలి. ఫస్ట్ యష్మి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ఎలా ఎనలైజ్ చేయాలో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు. ప్రేరణ అన్న అప్పుడప్పుడు తన పాయింట్ తను స్ట్రాంగ్‌గా చెప్తుంది కానీ టంగ్ స్లిప్ అవుతుంది. కానీ ఇక్కడ యష్మి అస్సల ఆ విషయంలో తనకు ఫుల్ క్లారిటీ ఉంది. సోనియా ఈ వారం అంతా బాగా ఆడింది. తనకి పుల్ల పెట్టడానికి లేదన్నట్టుగా చెప్తుంది ఇక్కడ. ఆ టాస్క్‌లో బాగా ఆడింది, ఈ టాస్క్‌లో బాగా ఆడింది. సో, తనని ఈ వారం నామినేట్ చేయాలన్నా నా దగ్గర ఒక పాయింట్ కూడా లేదు. ఉన్నా చేసేదాన్ని కాదేమో అంటుంది యష్మి నిఖిల్‌తో. కానీ కొన్ని టైమ్స్‌లో తను బానే ఉంది గానీ, కొన్ని టైమ్స్‌లో రూడ్‌గా బిహేవ్ చేసిందిరా. అది మీకు కూడా తెలుసు అన్నట్టుగా యష్మి డైరెక్ట్‌గా చెప్పేస్తది నిఖిల్. ఏదంటే ఆదిత్య గారి విషయంలో అసలు మాట్లాడిచ్చిందా? అండ్ ఈవెన్ నామినేషన్స్‌లో నబీల్‌ని చూడు ఎలా చేసిందో. అండ్ ఆదిత్య గారు అయితే అసలు ఒక్క మాట కూడా ఛాన్స్ కూడా ఇవ్వలేదు అన్నట్టుగా ప్రేరణ అండ్ యష్మి, నిఖిల్ మాట్లాడుకుంటుంటారు ఇక్కడ. యష్మి చెప్తా ఉంటది. ఇక్కడ కూడా నిఖిల్ కొంచెం ఎవరిని సోనియానే సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే తను అంతే స్ట్రాంగ్‌గా చెప్తది. తను ఎందుకు బ్యాడ్ అయిందంటే తను అంతా ఓపెన్‌గా చెప్పడం వల్లే, ఆ బిహేవియర్ వల్లే తనకు బ్యాడ్ అయింది బయట అని అన్నట్టుగా నిఖిల్ చెప్తాడు. ఆమె నార్మల్ బిహేవియర్ కొన్ని టైమ్స్‌లో అది మంచిదే కదా అన్నట్టుగా నిఖిల్ అంటా ఉంటాడు. యష్మి కూడా అంటది, "ఆ బిహేవియర్ వల్ల అయితే ఆమె బ్యాడ్ అయిందని నేను అస్సలు అనుకోనురా. ఎందుకంటే అదే కరెక్ట్. అలానే ఉండాలి యాక్చువల్‌గా. కాకపోతే ఈ గ్రూప్ గేమ్‌లో ఆమె కనపడలేదు అన్నదే నాకు కూడా కొడుతుంది. అక్కడే పోయుంటది. అండ్ ఆల్సో ఆమె కొంచెం రూడ్‌గా ఉంది కదా నామినేషన్స్ ఆ టైంలో" అన్నట్టుగా యష్మి చెప్తది. ఇటువైపు వచ్చేసి నిఖిల్ అంటా ఉంటాడు, "సోనియాకి ప్రేరణ అంటే చాలా ఇష్టం. ప్రేరణ అని" అన్నట్టుగా చెప్తా ఉంటాడు. ఇప్పుడు మనం చూసాం కదా, కొంచెం కరెక్ట్ అయ్యారు వాళ్ళు. ప్రేరణకు తన బాయ్ ఫ్రెండ్ గురించి కూడా షేర్ చేసుకుంటా ఉంటది.
అవన్నీ ఆ క్లిప్స్ కూడా మనం చూసాం కదా! సో, వాళ్ళ దగ్గర అవుతూ వచ్చారు. ఎందుకో ఆ అమ్మాయి నామినేషన్స్ ఉండడం వల్లే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందన్నట్టుగా ప్రేరణ కూడా చెప్తుంటది. నామినేషన్స్ ఉన్నాయని మళ్ళీ మేము డిస్టెన్స్ మెయింటైన్ చేసాం అని అంటుంటది. ఆ నామినేషన్స్‌లో ఆమె బాగా అటాకింగ్ మోడ్‌లోకెళ్ళిపోతది. అది నాకు నచ్చదు. కాకపోతే సోనియా అంటే నాకు ఇష్టమే అన్నట్టుగా ప్రేరణ చెప్తా ఉంటది. ఆల్సో ప్రేరణ అక్కడ నిఖిల్‌తో అంటది. "నువ్వు నాతో అస్సలు మాట్లాడలేదు ఈ మధ్యలో. అసలు ఫస్ట్ 2 వీక్స్ నేనొచ్చి నీతో మాట్లాడాను. అప్పటి నుంచే నీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. నేనింక లైట్ తీసుకున్నాను. అప్పటి నుంచి మన ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది" అంటే నిఖిల్ అంటాడు, "లేదురా మనకున్న హడావిడిలో ఎక్కడా టైమే లేదు" అన్నట్టుగా చెప్తా ఉంటాడు. ఎన్ని పనులున్నాయి చీఫ్‌గా ఉంటావంటే నా మామూలు విషయం కాదు. నాకు గనక ఛాన్స్ వస్తే నేను నెక్స్ట్ టైమ్ చీఫ్‌గా ఉండను. కంటెండర్‌లా ఉంటాను. మీ అందరిని చీఫ్ చేస్తాను. అప్పుడు మీకు తెలుస్తది అన్నట్టుగా మాట్లాడతాడు. ఇంటి పనులతోనే బిజీగా ఉంటున్నానన్నట్టు చెప్తే ప్రేరణ అంటది. మాకు ఉన్న ఇంటి పనులు నేను ఎన్నో పనులు చేస్తున్నాను. కానీ ఆ తర్వాత నా ప్రైవేట్ స్పేస్‌లో ఇంక నేను వెళ్ళి నా ఫ్రెండ్స్‌తో కూర్చొని మాట్లాడట్లేదా? నువ్వు కావాలని మమ్మల్ని అవాయిడ్ చేసావు. అదే ఏంటి ఓల్డ్ ఫ్రెండ్స్ అయ్యుండి మమ్మల్ని అవాయిడ్ చేసి న్యూ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళని ఎక్స్‌ట్రా ఎఫర్ట్ తీసుకొని వాళ్ళతో మింగిల్ అయ్యి, వాళ్ళతో జెల్ అయ్యి బాగా ఉంటున్నావు. దానికి నాకు బ్లాక్ అయింది మైండ్. మొత్తం అర్థమైపోతుంది నిఖిల్‌కి ఇదెందుకు వదలదని చెప్పి గ్రూప్ ఉన్నా కూడా మేము ఇండివిడ్యువల్ గేమే ఆడాంరా. ఆమె సజెషన్స్ ఇస్తది అంతే. ఎవరు వాళ్ళని తీసుకుంటామా లేదా అని మా ఇష్టము. ఇదైతే కరెక్ట్‌గానే చెప్పాడు. ఇవన్నీ నిజంగానే. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్న విధానం చూస్తే వీళ్ళు మళ్ళీ బ్యాక్ అని అనిపించింది. చూసారా సోనియా ఎళ్ళగానే వీళ్ళు ఇలా మాట్లాడుకోవడం, వీళ్ళు కనెక్ట్ అవ్వడంతో ఇంకా దీనికి సోనియానే అడ్డంకని అందరికీ అనిపించేలా కూడా కనిపిస్తుంది. ఇటువైపు నబీల్ వచ్చేసి మణికంఠకి హితబోధ చేస్తాడు. ఏంటోరా అన్నీ తెలిసిందే ఈ నిట్టూర్పు నూరుస్తా ఉంటాడు మణికంఠ. అయితే మణికంఠ నువ్వు బానే ఆడతావురా. విషయాల్లో కేర్ తీసుకోవాలి నువ్వు. నీ నెగెటివ్స్ పక్క వాళ్ళకి చెప్పుకో. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలిరా ఇక్కడ. సాక్రిఫైస్ చేయకూడదు. బాగా ఆడాలి. ఈ హౌస్‌లో ఏది తీసుకోవాలో, ఏది తీసుకోకూడదో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య అని ఉన్నాడు. నాకు ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు. అందులో ఏం కావాలో అవి మాత్రమే నేను తీసుకుంటాను. మిగతాయన్ని వదిలేస్తాను. అన్నీ పట్టించుకోకూడదు అన్నట్టు చెప్తా ఉంటాడు నబీల్ మణికంఠకి. ఇటువైపు ప్రేరణ, నైనిక కూడా మాట్లాడుకుంటారు. ప్రేరణ అంటుంటది, "ఏంటో అసలు ఈసారి ఏమి పెద్ద రీజన్స్ లేవు. నాకు ఎవరి మీద ఎయ్యాలో" అన్నట్టుగా మాట్లాడుకుంటా ఉంటారు. అండ్ ప్రేరణ నైనిక కూడా చెప్తుంది, "నాకు ఈసారి చాలా బ్యాడ్ అయిపోయింది కదా! నేను కొన్ని విషయాల్లో నాగార్జున సార్ కూడా అన్నారు ఓవర్ థింక్ చేశానని. నన్ను చీఫ్ అయ్యావు కదా! మళ్ళీ అవ్వని వాళ్ళకి అవకాశం ఇస్తానన్నప్పుడు నేను ఫీల్ అయ్యాను కదా! అదొకటి. అండ్ ఆల్సో విష్ణుప్రియకి ఇలా హ్యామర్ ఇవ్వకుండా నేను సోనియాకి ఇచ్చినందుకు విష్ణుప్రియ ఫీల్ అయింది. సో, ఇలా ఓన్ క్లాన్‌లోనే ఇలా గొడవలు వచ్చేసరికి నేను కూడా కొంచెం ఓవర్ థింక్ చేశానని కూడా అన్నారు. సో, దాని గురించే ఆలోచిస్తున్నాను" అన్నట్టుగా. అంటే నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకో. అక్కడే నిఖిల్ కూడా ఉంటాడు. "నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకో. అదేం కాదు" అన్నట్టుగా సలహాలు ఇస్తా ఉంటారు నైనికకి. మొత్తానికి ఈ కాన్వర్జేషన్ అంతా చూసిన తర్వాత నిఖిల్‌కి పెద్ద సాడ్‌గా అయితే ఏమీ లేదు. అంటే ఇదైపోతాడు, కుంగిపోతాడు అన్నట్టుగా ఏమీ లేదు. జస్ట్ నార్మల్‌గా అలాగా బ్యాలెన్స్డ్‌గా ఉన్నాడు అంతే. సో, కొంచెం ఆఫ్టర్ ఇలా ఎలిమినేటెడ్ అన్నప్పుడు పృథ్వీ కొంచెం ఇంకా నిఖిల్ కంటే బాగా ఎమోషనల్ అయ్యాడనిపించింది. ఎందుకంటే పృథ్వీ ఎక్కువ నమ్మాడు సోనియాని నిఖిల్ కంటే. నిఖిల్ ఇంకా టూ స్టాండర్డ్‌గా ఉన్నాడని చెప్పి వీళ్ళిద్దరు చెప్పుకోవడం చూసాం మనం. అండ్ నిఖిల్ సీక్రెట్స్‌ని కూడా వీళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు. ఈసారి నబీల్‌కి కూడా పడేలానే ఉన్నాయి విష్ణుప్రియ అన్నట్టు. నబీల్ ఇలాగా లగ్జరీ రాకుండా చేశాడు కదా! తన డెసిషన్‌తో అని చెప్పి నబీల్ కూడా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడని కొంతమంది ఫీల్ అవుతున్నట్టు అర్థమైపోతుంది హౌస్‌లో. 3 గేమ్స్ ఆడి పాపం ఒక క్లాన్ అంతా అతని మీద డిపెండ్ అయ్యింది. అదంతా లేదు. ఒక చిన్న రాంగ్ డెసిషన్ అంటూ నాగార్జున సార్ అన్నారు. ఇంక అందరూ అదే పట్టుకోవడం. సో, ఈ గ్రూప్‌లో నైనిక కూడా వెళ్ళిపోబోతుందన్నట్టు అర్థమవుతుంది. అండ్ ఆల్సో నైనిక బాగా వీక్‌గా ఉంది. ఈ మిడ్ డే వీక్ ఎలిమినేషన్‌లో కూడా నైనిక వెళ్ళిపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అండ్ ఆల్సో ఈ మిడ్ డే వీక్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో అది మణికంఠ సీక్రెట్ రూమ్‌గా కూడా దారితీసే ఇది ఉంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో చూడాలి. జైలు వెంటనే అది ఉండదు ఎవరికైనా మరి. సో, ఉంటే కూడా మరి చూడాలి అదెలా ఉంటదో. అది గాయ్స్ విషయాలు ఇంతటితో అంటే ఇప్పుడు వరకు ఎవరు నామినేట్ అయ్యారో నేను ఒక లిస్ట్ అయితే పెడతాను. ఆల్రెడీ వచ్చేసింది. సో, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.